ఉంటారు. అది నేనేంటంటే ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్నా, ఏదైనా ఒక గ్లాసు, చిన్న గ్లాస్ అయినా పెద్ద గ్లాస్ ఏదైనా తీసుకోండి మీరు. ఒక చిన్న గ్లాసు గోధుమ పిండి, దాంతో పంచదార కూడా ఒకటి తీసుకోండి, సరికి సరి. నీళ్ళు కూడా ఒకటి తీసుకోండి. ఇది నెయ్యి మాత్రము హాఫ్ వేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ వేసారనుకోండి చాలా ఎక్కువ అయిపోతే తినలేము. అందుకని ఏ గ్లాస్ తీసుకున్నా కూడా వాటరు, పంచదార, గోధుమ పిండి సమానంగా తీసుకోండి. ఈ నెయ్యి మాత్రం హాఫ్ తీసుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ హాఫ్ గ్లాస్ నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి ఒక గిన్నెలో పోసుకోవాలి. పోసుకొని మనము ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాం కదా, దాన్ని పచ్చివాసన లేకుండా వేయించాలి. తర్వాత ఇంకొక గిన్నెలో పంచదార వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దాన్ని కరగనీయాలి. కరిగిన తర్వాత ఈ వేయించుకున్న గోధుమ పిండిలో ఆ వాటర్ పోసి కలిపేసుకోవాలి. 2 ఇలాచి ఉంటాయి కదా, ఆ ఇలాచి బాగా దంచి